జై ఆంధ్ర, భారత మాతాకి జై. అమ్మ వైఎస్ విజయమ్మ గారు, మీ కుటుంబ సభ్యులంతా కలిసి మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లుంది, కొద్దిగా మెరుగైన వైద్యం చేయించండి. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని నీచ నికృష్టమైన పనులు మీ కొడుకు చేస్తున్నారు తల్లి. అమ్మ, మీ కొడుకును కొద్దిగా జాగ్రత్తగా మెరుగైన ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అమ్మ, మీ విషయాలు మీకు ఎందుకు మీ దృష్టికి తేవాల్సి వస్తుందంటే, ఈరోజు భీమవరంలో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆయన లాంచ్ చేస్తూ ప్రభుత్వ ఖర్చులతో చేస్తున్న సభది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖర్చులతో చేస్తున్న సభ కాదు. ప్రతిపక్షాలను విమర్శించడమే కాకుండా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న పిల్లలు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆ పిల్లల ముందర పిల్లలకు ప్రస్తావన, లేకపోతే ప్యాకేజీలు ఇట్లాంటి ప్రస్తావన తెలుస్తున్నారు. అమ్మ, మీ కుమారుడు పిల్లలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? భావి తరాల పిల్లలే వాళ్ళు. వాళ్ళ ముందర మీరు ఇలాంటి నీచ నికృష్టమైన మాటలు, ప్రతిపక్షాలను విమర్శించడం, అందులో ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడడం. అమ్మ తల్లి, నీ కుమారుడు ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు విధి విధానం చూస్తే పిల్లలు నేర్చుకుంటారంట. ఏం నీ కొడుకు కోడికత్తి డ్రామాలు నేర్చుకోలేదా? ఈ 4.5 సంవత్సరంలో రాష్ట్ర పిల్లలు ఎవరైనా నేర్చుకున్నారా? లేదంటే బాబాయిని గొడ్డల హత్యతో ఇంట్లో చంపేస్తే ఏమన్నా అటువంటివి ఏమన్నా రాష్ట్ర పిల్లలు ఏమన్నా ఈ 4.5 సంవత్సరాలు నేర్చుకున్నారా? తల్లి, ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పించండి. ఇటువంటి నీచ నికృష్టమైన మాటలు పిల్లల ముందర మాట్లాడకూడదు. అది ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టి చేస్తున్న వేదిక అని చెప్పి మీరు కొద్దిగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ 4.5 సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశారు, ఎన్నికలకు ఏ విధంగా ముందుకు రావాలని మీరు చెప్పాలి. కానీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు 4.5 సంవత్సరం గడిపేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం అభివృద్ధి చేశారు? ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ పథకాలు ఏదైతే మీరు ఇస్తున్నారో, ఈ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చాయి, పక్కన రాష్ట్రాలు ఇస్తున్నాయి. నువ్వేం కొత్తగా ఇవ్వట్లేదు. లేకపోతే మీ తండ్రి గారి సంపదను, మీ తాతగారి సంపదను తెచ్చి రాష్ట్ర ప్రజలకు పంచలేదయ్యా. ప్రజలు పను రూపంలో కట్టిన సొమ్మునే నువ్వు ఇస్తున్నావు, గొప్పలు చెప్పుకుంటున్నావు. సరే, ఇచ్చిన పథకాన్ని ప్రతి సంవత్సరము ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సరే, దాన్ని కూడా వదిలేద్దాం. అయ్యా, ఈ 4.5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంది? రాష్ట్రానికి నీ ప్రభుత్వ పాలన వల్ల ఒనగూడింది ఏమింది? అయ్యా, జలవనరులు ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ అన్నా రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరంలో కంప్లీట్ అయిందా? తాగునీరు కానీ, వ్యవసాయానికి నీరు కానీ ఏమన్నా అందించావా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి మన రాష్ట్రానికి? ఫ్యాక్టరీల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అయ్యా, ఐటీ ఇండస్ట్రీస్ అన్ని ఏమైపోయినాయి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చే ఎన్నికలకు గతంలో పాదయాత్రలో చెప్పారు, వచ్చే ఎన్నికలకు నేను మద్యం షాపులన్నీ లేకుండా చేసి వచ్చి ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను రానన్నారు. ఇప్పుడు మరి మీరు ఎన్నికలకు వచ్చే ముందు మద్య షాపులన్నీ తీసేసి వస్తున్నారా లేదా? ప్రజలకు చెప్పండి. ఇసుకలో ఈరోజు మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా ఎందుకు ఉన్నాయి? ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుంది? ఎవరికి ఈ డబ్బు ఎక్కడికి, ఏ బినామీ కంపెనీలకు పంపిస్తున్నావో మాకు చెప్పాలని చెప్పి మేము నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అభివృద్ధి చేయలేక రాష్ట్రాన్ని అగోతుపతి పాలు చేసి అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి. ఈ రోజు రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. ఈ రోజు నువ్వు వచ్చే ఎన్నికల్లో మొహం లేక నీవు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయక కేవలం పవన్ కళ్యాణ్ గారిని 4.5 సంవత్సరాలు విమర్శించుకుంటూ కాలం గడిపేసింది వాస్తవమా కాదా? అయ్యా, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దంటివి ఏం చేసినావు? అయ్యా, నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటివి, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చావు? ఎంతమందికి ఇచ్చినావు? మెగా డిఎస్సి ఏమైంది? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తానంటివి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీ పర్మనెంట్ చేస్తానంటివి, వాళ్ళ పరిస్థితి ఏంది? అయ్యా, మన అంగన్వాడీ హెల్పర్లు, టీచర్స్ పరిస్థితి ఏంది? ఆశా వర్కర్ల పరిస్థితి ఏంది? అదే ఇట్లాంటివి చెప్తే నువ్వు నోటికి వచ్చినట్ల అబద్ధాలన్నీ పాదయాత్రలో హామీలు ఇచ్చి ప్రజలకు ఈరోజు అధికారంలోకి వచ్చావు. వీటన్నింటినీ మీరు నెరవేర్చారా? అయ్యా, ఈరోజు కియా అనుబంధ సంస్థలు రాష్ట్రం నుంచి ఎందుకు పక్క రాష్ట్రాలు తరలిపోయినాయి? అమర్రాజ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు? అయ్యా, మీరు అభివృద్ధి శూన్యం. మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొత్తం సంక్షేమ పథకాలనే ఎందుకంటే సంక్షేమ పథకాలు కూడా మేము సూటిగా నీకు ప్రశ్నిస్తున్నాం. కేంద్రం వాటాలని సంక్షేమ పథకం ఏదన్నా ఉందా? కేంద్రం వాటా కూడా సంక్షేమ పథకాల్లో ఉన్నాయి కదా.
వాటినన్నీ మభ్యపెట్టి ఈరోజు నేనేదో బటన్ నొక్కుతున్నా చక్కగా ప్రజల కట్టలేకపోతున్నాను తప్పుడు మాటలు చెప్తూ నువ్వు దొంగ అకౌంట్లు సృష్టించుకొని నీ బినామీలకు ఈరోజు డబ్బులు పోతున్నది వాస్తవం కాదా? ఈ 4.5 సంవత్సరంలో 8 లక్షల పైచులకు అప్పులు చేశావు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నీకంటే అంటే దిగజారిన ముఖ్యమంత్రులు ఇంకెవరు లేరు. ఎందుకంటే కనీసం చిన్నపిల్లల సభల్లో కూడా ప్రతిపక్షాలను విమర్శించడమే తప్పైతే అందులో కూడా పిల్లల గురించి మాట్లాడతావేందయ్యా? అయ్యా గురిగింజ తను నలుపెరగదన్నట్లు నీకు కుటుంబం గురించి మాట్లాడితే మీ తలలు ఆడబెట్టుకుంటారు. ఎందుకంటే మాకు జనసేన తరఫున మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పారు. మేము మీ స్థాయికి దిగజారలేం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడలేం. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది ఒక్కూరు బలంక చూడు, రాగ దేశాలకు అతీతంగా నేను పనిచేస్తానని చెప్పావు. నువ్వు అంటే ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా నీకు లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీరు ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నారనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు ఏదైనా మెరుగైన వైద్యం తీసుకోండి. దయచేసి పబ్లిక్ మీటింగుల్లో ఒకవేళ ఏదైనా వైఎస్ఆర్సీపీ మీటింగ్ నీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏదైనా ప్రతిపక్షాలు విమర్శిస్తుంది అన్న ఏదైనా అర్థం ఉంది. నువ్వేందయ్యా ప్రభుత్వ పథకాలు లాంచ్ చేస్తూ నీవు ఈరోజు జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆ పిల్లలకి ఏ విధంగా ఇస్తావు? దానివల్ల ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, లేకపోతే దాన్ని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని బాగా చదువుకొని మెరుగుగా వాళ్ళు ముందుకెళ్లాలో చెప్పకుండా దిగజారిపోయినారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రంగా మేము భావిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఏదైనా మీకు మినిమం ఇంగిత జ్ఞానమో తెలివో ఉంటే ఈ 100 రోజుల్లో లేకపోతే 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మీరు మారుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై హింద్, జై జనసేన.